ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులు కదం తొక్కారు. పత్తి కొనాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టరేట్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు పత్తి రైతులకు మధ్య తోపులాట జరిగింది. పత్తి కొనుగోళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం సరికాదని రైతులు మండిపడ్డారు. పత్తి రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవా లక్ష్మి, పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధర్నాలో పాల్గొన్నారు. పత్తి కొనుగోళ్లలో ఎకరానికి 7 క్వింటాళ్లు పరిమితి ఎత్తివేయాలని, తేమ శాతం పెంచాలంటూ నినాదాలు చేశారు. తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. తక్షణమే పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలని, ఇలాంటి బయట కాంటాలు పెట్టి కొనుగోలు చేయకూడదని, పత్తి తేమ శాతం ఏదైతే ఉన్నదో 12 నుండి 20% సడలింపు ఇవ్వాలని, జిల్లాలో ఉన్న ప్రతి జీనింగ్ మిల్లులో పత్తి కొనుగోలు చేసే విధంగా జీనింగ్ మిల్లు యజమానులకు ఆసిఫాబాద్ పత్తి రైతుల ఆందోళనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, పత్తి రైతులు కలెక్టరేట్ ముట్టడించినట్టుగా తెలుస్తుంది, ధర్నా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్నదాతల డిమాండ్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద పత్తి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లో తో పాటు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే రైతులపై పత్తి కొనుగోళ్లపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు ధర్నా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు చేపట్టారు. ఇందుకు కలెక్టరేట్ లోకి చొచ్చుకొని వెళ్లేందుకు రైతులు ఏదైతే గేట్ లోపలికి చొచ్చుకునేందుకు వెళ్లేందుకు రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది. మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు 4,35,000 ఎకరాల్లో ఏదైతే పంటలు సాగుతున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దానిలో దాదాపు 3,35,000 ఎకరాల్లో ఈసారి పత్తి రైతులు సాగు చేస్తున్నారు. దాదాపు 36 లక్షల క్వింటాల ఏదైతే పత్తి వస్తుందని, మార్కెట్కి వస్తుందని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. దానికి తగ్గట్లుగా కూడా ఎక్కడ కూడా జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయలేదు. కొనుగోలు చేపడుతున్నప్పటికీ కపాక్ కిసాన్ అనే యాప్ ద్వారా రైతులు ఆల్రెడీ ముందుగానే, ఒక రోజు ముందుగానే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏదైతే ఆ సిసిఐ కేంద్రాలకు పత్తి అమ్ముకోవడానికి తీసుకెళ్లాల్సిండగా ఏజెన్సీ ప్రాంతంలో అవగాహన, రైతులకు యాప్ పట్ల అవగాహన లేకపోవడం, చాలా మంది రైతులకు మొబైల్ లేకపోవడం పట్ల కూడా వాళ్ళు సరిగా స్లాట్ బుకింగ్ కూడా చేసుకోవడం లేదు. ఇది ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు ఈ కపాక్ కిసాన్ యాప్ ను వెంటనే కేంద్ర ప్రభుత్వం సిసిఐ కేంద్రాల్లో కేవలం 12% లోపల వస్తేనే కొనుగోలు చేపడతామంటూ సిసిఐ అధికారులు కూడా రైతులకు చెప్తున్నప్పటికీ ఏదైతే ఇటు ఒకవైపు ఏజెన్సీ ఏరియాల్లో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంచు కూడా విపరీతంగా కురుచడం పట్ల అందరి 15 నుంచి దాదాపు 20-25% వరకు కూడా తేమ శాతం ఉండడంతో సిసిఐ అధికారులు రైతుల వద్ద కొనుగోలు చేయడానికి, పత్తి కొనుగోలు చేయడానికి వాళ్ళంతా కూడా చేయడం లేదంటూ రైతులు కూడా ఆందోళన చెప్తున్నారు. వెంటనే కూడా ఏదైతే 12% ఉన్నటువంటి తేమ శాతాన్ని దాదాపు 20 నుంచి 20% వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచాలంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే కోవా లక్ష్మితో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా డిమాండ్ చేశారు. మరోవైపు మెంతా తుఫాన్ వల్ల కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్టుగా 10,000 రూపాయల ఎగ్రేషియా కూడా వెంటనే అందజేయాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. అలాగే అడవి పందుల వల్ల కూడా పెద్ద ఎత్తున కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పంట నష్టపోతున్న రైతులకు పంటలను కాపాడుకోవడానికి అడవి జంతువులను చంపారనే నేపథ్యంతో పత్తి రైతులపై కానీ ఇతర రైతులపై కూడా అటవీ శాఖ అధికారులు కేసులు నమోదు చేయడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారు. వెంటనే ఏదైతే పత్తి రైతులపై అటవీ శాఖ అధికారులు నమోదు చేసినటువంటి కేసులను వెంటనే కూడా అన్నిటి కూడా రద్దు చేసి బేషరతుగా కూడా రైతులపై కేసులు ఎత్తివేయాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా సిసిఐ అధికారులు కొర్రీల పేరుతోటి తేమ శాతం తక్కువ ఉన్నట్టు కూడా పత్తిని కొనుగోలు చేయకపోవడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించారు. వెంటనే జిల్లాధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో కూడా సిసిఐ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలు, పత్తి కొనుగోలు కేంద్రాలు ఎక్కువగా ఏర్పాటు చేసి ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వెంటనే రైతుల వద్ద నుంచి
పత్తి కొనుగోలు చేపట్టాలంటూ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.